నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిందేనన్న మోదీ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఐరాస సమావేశంలో ఉద్ఘాటన పేదరిక నిర్మూలన ప్రపంచ దేశాల లక్ష్యం కావాలని ప్రధాని పిలుపు విద్య నైపుణ్యాభివృద్ధి ద్వారా సాధికారతకు కృషి చేస్తున్నామని వెల్లడి ప్రపంచానికి 2030 వరకు కొత్త ఎజెండాను ఆమోదించిన ఐరాస పేదరిక నిర్మూలన నాణ్యమైన విద్య సుస్థిర నగరాలే లక్ష్యమని ప్రకటన అమరావతి సహ అభివృద్ధిదారుగా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆర్థిక అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు యోచన వ్యాపార సంస్థల ద్వారా లాభాలు ఆర్జిస్తామన్న చంద్రబాబు తెలంగాణలో దశల వారీగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఎర్రవల్లి వరంగల్లో గృహ నమూనాకు ఆమోదముద్ర హజ్ మహావిషాదంపై ముస్లిం దేశాల ఆగ్రహం సౌదీ సర్కారు ఘోరంగా విఫలమైందన్న ఇరాన్ నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవాలని డిమాండ్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వేళ ఆ దిశగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేయడంతో పాటు సంస్థపై ప్రపంచ దేశాలకు విశ్వాసం కల్పించడం ఔచిత్యాన్ని కలిగి ఉండాలంటే సంస్కరణలు తప్పనిసరని స్పష్టం చేశారు. ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో ప్రసంగించిన మోదీ ప్రపంచ దేశాలకు పేదరిక నిర్మూలనే అత్యున్నత ప్రాధాన్యం కావాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వివరించిన ప్రధానమంత్రి వ్యక్తిగత అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి 70 వసంతాలను పూర్తి చేసుకున్న వేళ సుస్థిర అభివృద్ధి అంశంపై న్యూయార్క్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సంస్థ సాధించిన విజయాలు భవిష్యత్ విధానాలపై కీలక ప్రసంగం చేశారు. భయానకమైన రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ప్రపంచ ప్రజల ఆశలను చిగురింపచేస్తూ ఐరాస ఆవిర్భవించిందన్న ఆయన ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు సుస్థిర అభివృద్ధి సవాళ్ల నుంచి ఏ దేశానికి మినహాయింపు ఉండదని గుర్తు చేశారు. ఈ సమస్యల్ని అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని భవిష్యత్తు తరాలకు వివరించేందుకు ప్రపంచ స్థాయిలో విద్యా కార్యక్రమాలను రూపొందించాలని సూచించిన మోదీ పర్యావరణానికి మేలు చేసే పునర్వినియోగ ఇంధనాలపై దృష్టి సారించాలని కోరారు. జీవన విధానంలోనూ మార్పులకు సిద్ధం కావాలన్న ఆయన భవిష్యత్తు తరాలను ప్రకృతి ప్రేమికులుగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. अपनी वित्तीय प्रतिबद्धताओं को पूरा करेंगे। मैं यह भी आशा करता हूं कि टेक्नोलॉजी फैसिलिटेशन मैकेनिज्म टेक्नोलॉजी और इनोवेशन को विश्व के कल्याण का माध्यम बनाने में सफल होगा. ఇదే సమయంలో పేదరిక నిర్మూలనకు ప్రపంచ దేశాలు అధిక ప్రాధాన్యమివ్వాలని కోరిన ప్రధానమంత్రి దేశ ఆర్థికాభివృద్ధిలో భాగంగా వ్యక్తుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో వ్యాపారం, నవ్యాలోచన, నైపుణ్యాభివృద్ధి, కొత్తగా చేపట్టిన స్టార్టప్ ఉద్యమంపై దృష్టి పెట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా జన్ ధన్ యోజన, పింఛన్ పథకాలను ప్రస్తావించిన మోదీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. हम सबका साझा संकल्प है कि विश्व शांतिपूर्ण हो, व्यवस्था न्यायपूर्ण हो और विकास सस्टेनेबल हो, तो गरीबी के रहते यह कभी भी संभव नहीं होगा. गरीबी को मिटाना यह हम सबका पवित्र दायित्व है. हमने गरीबों को सशक्त बनाकर गरीबी को पराजित करने का मार्ग चुना है. शिक्षा एवं स्किल डेवलपमेंट यह हमारी प्राथमिकता है. ఐరాస భద్రతా మండలిలో 5 అగ్రరాజ్యాలకు మాత్రమే ప్రస్తుతం చోటు ఉండగా మరిన్ని దేశాలకు అవకాశం కల్పించాలని భారత్ ప్రయత్నిస్తున్న వేళ ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ప్రస్తుత ప్రపంచ వ్యవహారాలకు అనుగుణంగానే సంస్థ నడుస్తోందనే విశ్వాసాన్ని ప్రపంచ దేశాలకు కల్పించాల్సిన అవసరముందన్నారు. अंतर्राष्ट्रीय साझेदारी को भी पूरी मानवता के कल्याण को अपने केंद्र में रखना होगा. सुरक्षा परिषद समेत संयुक्त राष्ट्र में भी सुधार अनिवार्य है ताकि इसकी विश्वसनीयता तथा औचित्य बना रह सके. साथ ही व्यापक प्रतिनिधित्व के द्वारा
हम अपने उद्देश्यों की प्राप्ति अधिक प्रभावी रूप से कर सकेंगे। हम एक ऐसे विश्व का निर्माण करें जहां प्रत्येक जीव मात्र सुरक्षित महसूस करे। భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి తమ దేశం యావత్ ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా భావిస్తోందని, భూమిని తల్లిగా గౌరవిస్తోందని తెలిపారు. ప్రపంచ దేశాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయన్న ఆయన విశ్వమానవ కళ్యాణమే లక్ష్యంగా అంతర్జాతీయ భాగస్వామ్యాలను నెలకొల్పాలని సూచించారు. పేదరిక నిర్మూలన, సమానత్వం, ఆకలి లేని రాజ్యం, ఆత్మాభిమానంతో కూడిన జీవనం వంటి అంశాలతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఆమోదించింది. ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరిట రూపొందించిన ఈ లక్ష్యాలను వచ్చే 15 ఏళ్లలో సాధించాలని నిర్దేశించింది. శుక్రవారం ప్రారంభమైన 3 రోజుల ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి సదస్సుకు ప్రధాని మోదీ సహా అంతర్జాతీయ నేతలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల అధిపతులు హాజరయ్యారు. ఎర్త్ ఫ్రమ్ స్పేస్ చలనచిత్రంతో ప్రారంభమైన సదస్సులో పాప్ గాయని షకీరా, ఐరాస గాయక రాయబారి యాంజలిక్ కిడ్డో తమ పాటలతో అలరించారు. మహిళా విద్యపై కృషి చేస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ తన కార్యాచరణను వివరించారు. తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్ ఐరాస సర్వప్రతినిధి సభలో సుస్థిర లక్ష్యాలను ఉద్దేశించి చారిత్రక ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు ఏం చేస్తున్నామో అనుక్షణం అంతర్మథనం చేసుకోవాలని సూచించారు. అనంతరం పేదరిక నిర్మూలన, సమానత్వం, ఆకలి లేని రాజ్యం, ఆత్మాభిమానంతో కూడిన జీవనం వంటి 17 లక్ష్యాలతో కూడిన ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ నేతలు ఇచ్చిన హామీలే ఈ కొత్త అజెండా అని చెప్పిన ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆయా లక్ష్యాల ప్రాధాన్యతను వివరించారు. మెరుగైన ప్రపంచం కోసం పేదరికం నిర్మూలించే అజెండా అని ఉద్ఘాటించారు. ఈ లక్ష్యాల సాధనకు ఉన్నత స్థాయి రాజకీయ నిబద్ధత, అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యవసరమని స్పష్టం చేశారు. డిసెంబర్లో ప్యారిస్లో జరగనున్న వాతావరణ మార్పులపై ఒప్పందాన్ని ఆమోదించాలని అన్ని దేశాలకు మూన్ పిలుపునిచ్చారు. 3 ఏళ్ల పాటు సుదీర్ఘ మేధోమథనం తర్వాత కొత్త అభివృద్ధి లక్ష్యాల అజెండా రూపొందించామని చెప్పిన ఆయన 2030 వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అజెండా అమల్లో ఉంటుందని తెలిపారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న భారత్ పాక్ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే విధంగా సరిహద్దు వద్ద గోడ నిర్మిస్తుందంటూ భద్రతా మండలిలో భారత్పై పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద రక్షణ గోడ నిర్మిస్తున్న భారత్ ఐరాస తీర్మానానికి తూట్లు పొడిచిందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఐరాసలో పాక్ రాయబారి మలీహా లోధి భద్రతా మండలి అధ్యక్షుడు వైటలీ చర్కిన్కు లేఖ రాశారు. 10 మీటర్ల ఎత్తు, 135 అడుగుల వెడల్పు అడ్డుగోడ నిర్మిస్తున్నారని ఆరోపించారు. పాక్ ఆరోపణలపై ప్రత్యక్షంగా స్పందించేందుకు నిరాకరించిన భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ సరైన సమయంలో సమాధానం చెబుతామన్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సుహృద్భావ చర్చల ప్రోత్సాహానికి సర్వప్రతినిధి సభ ఓ గొప్ప అవకాశం ఇస్తుందని ఐరాస ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రపంచ సంస్థల ప్రతినిధులు, దేశాధినేతల భేటీలతో తీరిక లేకుండా గడిపారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగానికి ముందు ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్తో భేటీ అయిన మోదీ భద్రతా సవాళ్లకు అధిగమించేందుకు మరింత సమర్థ విధానం అవలంబించాలని సూచించారు. ఐరాసతో భారత అనుబంధంపై రాసిన పుస్తకాన్ని బాన్ కీ మూన్కి ప్రదానం చేశారు. అంతకుముందు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కింగ్తో భేటీ అయిన మోదీ సుస్థిర అభివృద్ధి, శుద్ధ ఇంధనంపై చర్చించగా స్వచ్ఛ భారత్, గంగా శుద్ధి పథకాలపై జిమ్ యాంగ్ కింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రసంగం తర్వాత జోర్డాన్, గయానా, సైప్రస్, స్వీడన్, భూటాన్, శ్రీలంక దేశాధినేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో పరస్పర సహకారంపై చర్చించిన మోదీ గయానా అధ్యక్షుడు డేవిడ్ గ్రాంజర్ను భారత్కు ఆహ్వానించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తియాస్తో ద్వంద్వ పన్నుల ఒప్పందంపై చర్చించారు. భారత్లో తయారీ నైపుణ్య భారత్ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లోవెన్ను మోదీ ఆహ్వానించారు. భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వ డిమాండ్కు భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే మద్దతు పలికారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీలో ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. ఇవాళ సిలికాన్ వ్యాలీ వెళ్లనున్న మోదీ ప్రముఖ వాణిజ్యవేత్తలతో సమావేశం కానున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అంతర్జాతీయ సంస్థల సీఈఓలకు విందు సిద్ధం చేసిన పాకశాస్త్ర నిపుణుడు వికాస్ ఖన్నాకు ప్రధాని మోదీ సంతకం చేసి ఇచ్చిన వస్త్రం సామాజిక మాధ్యమాల్లో దుమారానికి కేంద్ర బిందువైంది. జాతీయ జెండాపై సంతకం చేశారంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రధాని ఎంత గొప్పవారైనప్పటికీ తమ కంటే జాతీయ పతాకం ఉత్కృష్టమైందనే విషయం గుర్తుంచుకోవాలని మండిపడింది. త్రివర్ణ పతాకంపై ప్రధాని సంతకం చేశారనే వాదనను కేంద్రం కొట్టిపారేసింది. అది జాతీయ జెండా కాదని, వికలాంగురాలైన వికాస్ ఖన్నా కుమార్తె బొటనవేలుతో చిత్రీకరించిందని వివరించింది. ఆ వస్త్రంపై అశోక చక్రం గానీ, తెలుపు రంగు గానీ లేదని పీఐబీ ప్రసార మాధ్యమాల డైరెక్టర్ జనరల్ నోరన్ షా స్పష్టం చేశారు.
అటు ఈ చిత్రాన్ని తాను అమెరికా అధ్యక్షుడు ఒబామాకు బహూకరిస్తానని వికాస్ ఖన్నా ప్రకటన చేయగా ఆ చిత్రాన్ని స్వాధీనం చేసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సంస్థలను వ్యాపార రంగంలోకి దించి లాభాలు ఆర్జించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పద్ధతి ద్వారా సింగపూర్ ప్రభుత్వ సంస్థ ఒక్కటే లక్షల కోట్లు ఆర్జించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో సింగపూర్ పర్యటన వివరాలను అధికారులతో పంచుకున్న ఆయన రాజధాని మాస్టర్ డెవలపర్గా సింగపూర్ ముందుకు వస్తుందని చెప్పారు. రాజధాని శంకుస్థాపన మహోత్సవాన్ని ప్రజలంతా మమేకమయ్యే పండుగలా నిర్వహించాలని సూచించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్వహణ కోసం ఓ మేనేజ్మెంట్ సలహాదారు సంస్థను నియమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం నిర్మాణ బాధ్యతల్ని ఈ కన్సల్టెన్సీ ద్వారా పర్యవేక్షించాలని భావిస్తోంది. రాజధాని మాస్టర్ డెవలపర్గా ముందుకొచ్చేందుకు సింగపూర్ సిద్ధమవుతున్నందున స్విస్ ఛాలెంజ్ పద్ధతిన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. జపాన్ సహా నిర్మాణంలో అనుభవం ఉన్న దేశాల సంస్థలకు కూడా పనులు అప్పగించాలని భావిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వము డెవలపర్గా మారి లాభాలను ఆర్జించాలని యోచిస్తోంది. అమరావతి ఆర్థిక అభివృద్ధి బోర్డు ఈడీపీని ఏర్పాటు చేసి దాని ద్వారా వ్యాపారం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వ్యాపార సంస్థల్ని నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు విజయవాడలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రభుత్వ అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అక్టోబర్ 22న జరిగే రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపైన సమీక్షించిన ఆయన నిర్ణీత వ్యవధిలోనే రాజధాని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విజయవాడ, గుంటూరు, తెనాలి అన్ని ఇంటిగ్రేట్ కావాలి. ఒక డైనమిక్ సిటీ కావాలి. ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. వెల్త్ క్రియేషన్ ఉండాలి. దానికి తగినగా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. మార్కెటింగ్ కూడా చేసి ప్రపంచం మొత్తం మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలి. మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అవసరమైతే సింగపూర్ గవర్నమెంట్ ఏజెన్సీ స్విస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తారనుంది. ఆ స్విస్ ఛాలెంజ్లో రమ్మన్నాం. వచ్చిన తర్వాత వాళ్ళతో నెగోషియేట్ చేసి ఇంకా మంచి ఆఫర్లు ఉంటాయి కూడా తీసుకొని ఫైనలైజ్ చేస్తాం. ప్రజా రాజధానిగా అమరావతి నగర ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనుసంధానం చేసేలా ఉంటుందన్న చంద్రబాబు శంకుస్థాపన జరిపే ప్రదేశాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాజధాని ప్రాంత మండలాల పరిధిలోని సర్పంచులంతా తమ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని పూర్ణ కుంభాలుగా తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో కలపాలని పిలుపునిచ్చారు. భూములిచ్చిన రైతుల పేర్లను అమరద్వారం పేరుతో అమరావతి ప్రాంగణంలో నిర్మించే ఎగ్జిబిషన్లో ప్రదర్శించాలని తెలిపారు. భూములిచ్చిన రైతులకు కొత్త బట్టలు పెట్టి మరీ శంకుస్థాపనకు ఆహ్వానించాలని సూచించారు. మొదట భూమి ఇచ్చిన రైతుకు శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోదీ చేతుల మీదుగా జ్ఞాపిక అందించనున్నారు. ప్రతి ఒక్కరూ ఈ రాజధానితో అనుసంధానం కావాలి. నాది అనే భావన రావాలి. ప్రతి ఒక్కరి కష్టార్జితం ఈ రాజధానిలో ఉండాలి. రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని గ్రామాలు మేము కూడా ఆ రాజధానిలో అణువణువున ప్రభావితం చేయగలిగాము అనే డైనమిజం తీసుకురావాలి. రాజధాని అభివృద్ధి కోసం త్వరలోనే 50,000 ఎకరాల అటవీ భూమిని డీనోటిఫికేషన్ చేస్తామని చెప్పిన చంద్రబాబు కృష్ణానదిపై 3 అత్యంత ఆకర్షణీయమైన వంతెనలు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణలో అత్యంత అవసరమైన వారిని గుర్తించి 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంతో పాటు వరంగల్ నగరంలో నిర్మించి తలపెట్టిన ఇళ్ల నమూనాలను ఆమోదించిన ఆయన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చే ప్రక్రియకు ఎర్రవెల్లి నుంచే శ్రీకారం చుట్టాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించే 2 పడక గదుల ఇళ్ల నమూనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. తన అధికారిక నివాసంలో మంత్రులు, అధికారులతో సమావేశమైన ఆయన తాను దత్తత తీసుకున్న మెదక్ జిల్లా ఎర్రవెల్లి సహా వరంగల్లోని ఎస్ఆర్ నగర్లో నిర్మించే ఇళ్ల నమూనాలకు పచ్చజెండా ఊపారు. వరంగల్ నగరంలోని అంబేద్కర్ నగర్లో G+3 పద్ధతిలో 592, ఎస్ఆర్ నగర్లో 792 గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. 5,04,000 రూపాయల వ్యయంతో 500 చదరపు అడుగుల్లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ పశువులు, వ్యవసాయ పనిముట్ల కోసం ఖాళీ ప్రదేశం ఉండేలా నమూనా రూపొందించాలన్నారు. బలహీన వర్గాల గృహ నిర్మాణాలను దశలవారీగా చేపట్టాలని, ఈ ఏడాది నియోజకవర్గానికి 400 చొప్పున ఇళ్లు కట్టించి వచ్చే ఏడాది నుంచి పెంచాలని సూచించారు. మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండేలా ఎర్రవెల్లిని అభివృద్ధి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు. గ్రామంలో నివాస గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉండాలనే విషయంపై నిపుణులు రూపొందించిన నమూనాలను పరిశీలించి ఆమోదించిన ముఖ్యమంత్రి గ్రామంలో నిరుపేదలతో పాటు స్వచ్ఛందంగా తొలగించుకున్న వారికి 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గ్రామం మధ్య నుంచి పెద్ద రహదారి, పక్క నుంచి బైపాస్ రోడ్డు నిర్మించాలన్నారు.
1200 మందికి సరిపోయేలా సామూహిక భవనం, గ్రంథాలయం, బ్యాంకు, బస్ బే, పార్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కూరగాయలు, మాంసం మార్కెట్, పశువైద్యశాల, గోదాంలు, జిమ్, యోగా సెంటర్, దేవాలయాలు, మసీదు, చర్చి, అంగన్వాడీ కేంద్రం, అతిథి గృహం నిర్మించాలని ఆదేశించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చే ప్రక్రియ కూడా ఎర్రవల్లితోనే ప్రారంభం కావాలని కేసీఆర్ సూచించారు. తాను వ్యవసాయం చేస్తున్న ప్రాంతంతో పాటు గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి విత్తనాలు ఉత్పత్తి చేసేలా రైతన్నలను ప్రోత్సహించాలని ఆదేశించారు. బయోగ్యాస్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి ఖర్చులేని వంట విధానాన్ని తీసుకొస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లె సమగ్ర సేవా కేంద్రాలుగా మారేందుకు గ్రామ పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. ఈ పంచాయతీ పేరిట అన్ని సేవలు అందించే కేంద్రాలుగా వీటిని తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. మీ సేవా కేంద్రాల్లో లభించే సేవలతో పాటు అదనంగా బ్యాంకు సేవలను కూడా అందించనున్నారు. ఈ కేంద్రాల నుంచి ఉపాధి హామీ చెల్లింపులు, పింఛను పంపిణీ వంటి ఆర్థిక కార్యకలాపాలు సాగించనున్నారు. ఇప్పటికే బ్రాడ్బ్యాండ్ సౌకర్యంతో పూర్తిస్థాయి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న పంచాయతీలను తొలి దశలో పల్లె సమగ్ర సేవా కేంద్రాలు పేరిట అక్టోబర్ 2న ప్రారంభించనున్నారు. తొలి దశలో 104 పంచాయతీల్లో ప్రారంభమయ్యే ఈ సేవలను దశల వారీగా మిగతా గ్రామాలకు విస్తరిస్తారు. అంగన్వాడీలకు అవసరమైన సరుకులను ఈ పాస్ ద్వారా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి ఈ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావాల్సిన బియ్యం, కందిపప్పు, శనగపప్పు, నూనెలను ఇప్పటి వరకు వివిధ పద్ధతుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. బియ్యం పౌర సరఫరాల శాఖ, పప్పులను జిల్లా స్థాయి కొనుగోలు కమిటీల ద్వారా సేకరిస్తుండగా నూనెలను ఆల్ఫెడ్ ద్వారా సేకరిస్తున్నారు. ఇకపై అన్నింటినీ ఈ పాస్ విధానంలో పౌర సరఫరాల శాఖ చౌక ధరల దుకాణాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మహిళా సంక్షేమ శాఖ సంచాలకుడిని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా కాన్సులేట్ జనరల్ మైకల్ మిల్లీను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్ఆర్ఐల సమస్యలను కాన్సులేట్ దృష్టికి తీసుకువెళ్లామన్న మంత్రి సాంకేతిక నిపుణులకు ఇచ్చే వీసాల సంఖ్య పెంపు, H1F1 వీసాల నిబంధనల్లో సడలింపు కోరామని వివరించారు. ఈఏడీ దశలో జీవిత భాగస్వామికి వీసా వంటి విషయాల్లో సానుకూలంగా స్పందించాలని కోరామని రఘునాథ్ రెడ్డి తెలిపారు. మంది చదువుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. టెక్నికల్ గ్రాడ్యుయేట్స్, అత్యధిక ప్రతిభా సామర్థ్యాలు, శక్తి సంపద ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ H1 వీసాల యొక్క సంఖ్యను పెంచమని అడగడం జరిగింది. అదేవిధంగా వీసా F1 వీసాలో స్టూడెంట్ పోయిన వాళ్ళకు వారానికి 20 గంటలు మాత్రమే అక్కడ పనిస్తున్నారు. కనీసం 30 గంటల వరకు పెంచమని అడగడం జరిగింది. ఇలాంటి యుఎస్ కాన్సులేట్ను ఆంధ్రప్రదేశ్లో అమరావతి నగరంలో ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తూనే ప్రజా పారిశ్రామిక అవసరాలను తీర్చడమే తమ లక్ష్యమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి పొదిలే అప్పారావు తెలిపారు. దశాబ్దం తర్వాత వీసీ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా అప్పారావు విశ్వవిద్యాలయ పరిపాలనలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాలను పరిశోధనలకు అనుసంధానం చేసినప్పుడే సరైన ఫలితాలు సాధించగలమని చెప్పిన ఆయన ఈ మేరకు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. కేవలం పరిశోధన పత్రాలు రూపొందించడంతోనే సరిపెట్టకుండా వాటిపై పేటెంట్ హక్కులు పొందడం సహా అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు అప్పారావు తెలిపారు. ఈ గవర్నెన్స్ ద్వారా విశ్వవిద్యాలయ పాలనలో పారదర్శకత తీసుకొస్తామన్న ఆయన విదేశీ అధ్యాపక విద్యార్థులు చేరిక తక్కువగా ఉండడం వల్లే భారతీయ విశ్వవిద్యాలయాలకు అట్టడుగు ర్యాంకులు వస్తున్నాయని చెప్పారు. మిగతా విశ్వవిద్యాలయాలతో పోల్చుకుంటే హెచ్సియులో ఖాళీలు తక్కువగా ఉన్నాయని చెప్పిన అప్పారావు త్వరలో భర్తీ చేస్తామన్నారు. పరిశోధనలు వాటి క్రమంలో వాటికి అవి జరుగుతూ ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఇండస్ట్రీ వాళ్ళేమో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే మనకెందుకని చెప్పి వాళ్ళు ఊరుకుంటున్నారు. పరిశ్రమలకి విశ్వవిద్యాలయాలకి అనుసంధానం చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యలో నమ్మకం ఏర్పరిచి ఆ నమ్మకాన్ని తప్పనిసరిగా మనం వాళ్ళతో మనం కలిసి పనిచేస్తే ఉపయోగం జరుగుతుంది అనేది తెలిసేదానికోసం మేము కొన్ని కార్యశాలలు చేస్తాము. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహించే జాతీయ ప్రతిభా పరీక్ష NTSEపై గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఓ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. ఓ టెక్నాలజీ సంస్థతో కలిసి రూపొందించిన ఈ వెబ్సైట్ను తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. 10వ తరగతి తర్వాత జాతీయ స్థాయిలో నిర్వహించే NTSEలో విజయం సాధిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని శ్రీ గాయత్రి విద్యా సంస్థల అధినేత PVRK మూర్తి చెప్పారు. పరీక్షల్లో విజయం సాధించే విధంగా సాంఘిక శాస్త్రం, గణితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మెటీరియల్ను తయారు చేశామన్నారు.
ఈ వెబ్సైట్ను విద్యార్థులు ఉచితంగా తమ సెల్ ఫోన్ నంబర్కు ఉపయోగించి వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్ విధానం ద్వారా ఎన్టీఎస్సీ నిర్వహిస్తున్నారన్న ఆయన ఇందులో విజయం సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం అందుతుందని వెల్లడించారు. విజయవాడ శివాలలోని నిడమనూరు వద్ద ఉన్న ఓ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్ అఖిల్ రెడ్డి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మార్గమధ్యంలో మరణించినట్టు తెలుస్తోంది. కళాశాలలో తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. అయితే విద్యార్థి సమాచారాన్ని ఇతర విద్యార్థులకు తెలియకుండా కళాశాల యాజమాన్యంతో పాటు ఆసుపత్రి వర్గాలు గోప్యత పాటించాయి. హజ్ యాత్ర విషాదం పట్ల సౌదీ అరేబియాపై పొరుగు దేశాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సౌదీ అసమర్థత వల్లే ప్రమాదం జరిగిందని దుయ్యబట్టాయి. ఒత్తిడి నిండుకుంటున్న సౌదీ దుర్ఘటనకు బాధితను యాత్రికులపైకి నెట్టే ప్రయత్నం చేసింది. అధికారుల సూచనలను పాటించకపోవడం వల్లే దారుణం జరిగిందని సూత్రీకరించింది. మక్కాలో మహావిషాదంపై సౌదీ అరేబియాకు పక్కనే ఉన్న ముస్లిం దేశాలు పెదవి విరుస్తున్నాయి. ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమేనని నిందిస్తున్నాయి. ఇరాన్ దేశానికి చెందిన 131 మంది మృతి చెందడంపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సౌదీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎండ ఎక్కువగా ఉంది, యాత్రికులు క్రమపద్ధతిలో రాలేదన్న సాకు చూపి తప్పించుకోలేరని ఇరాన్ పేర్కొంది. సౌదీ ప్రభుత్వం అనుభవం లేని వారిని యువతను ఏర్పాట్ల కోసం తీసుకుందని ఆరోపించింది. హజ్లో ఒక ప్రక్రియను నిర్వహించే స్థలానికి దారితీసే 2 మార్గాలను మూసేయటం వల్లే తొక్కిసలాట జరిగిందని ఇరాన్కు చెందిన అధికార మత ప్రముఖులు ఆరోపించారు. ఇరాక్ కూడా సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని విమర్శించింది. నిర్వాహకుల అసమర్థతను ఈ దుర్ఘటన రుజువు చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని నూరి ఆల్ మాలికీ ఆరోపించారు. హజ్ను అంతర్జాతీయ ముస్లిం సంస్థ అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కు అప్పగించారని సూచించారు. ప్రాణాలతో బయటపడ్డ కొంతమంది యాత్రికులు సహాయక చర్యలపై మండిపడుతున్నారు. ప్రమాద స్థలానికి సహాయ సిబ్బంది 2 గంటల తర్వాత వచ్చారని, వచ్చిన తర్వాత తొలుత క్షతగాత్రులకు సహాయం అందించకుండా మృతదేహాలను తరలించడం ప్రారంభించారని విమర్శించారు. మక్కాలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని, యాత్ర నిర్వహణను మెరుగుపరచాలని సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఆదేశించారు. హజ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న యువరాజు మహమ్మద్ బిన్ నయీఫ్ దుర్ఘటనపై విచారణ ప్రారంభించారు. కొంతమంది యాత్రికులు అధికారుల సూచనలను అనుసరించకుండా ముందుకు కదలడంతో తొక్కిసలాట జరిగి ఉంటుందని, ప్రమాదంపై వేగవంతంగా దర్యాప్తు నిర్వహించి వివరాలు వెల్లడిస్తామని సౌదీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. గతి తప్పని మార్చ్ ఫాస్ట్, ఆకట్టుకునే విన్యాసాలు, అద్భుతమైన సాహసాలు, వెరసి చక్కని ప్రదర్శన ఇవన్నీ మనుషులు చేస్తే సాధారణమే. కానీ హిమాచల్ ప్రదేశ్లో సైనిక శునకాలు అరుదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. శిక్షణ పూర్తయిన సైనిక శునకాలతో సిమ్లాలో నిర్వహించిన ప్రదర్శన వీక్షకులను ఔరా అనిపించింది. శునకాలు క్రమశిక్షణతో చేసిన విన్యాసాలు, సాహసాలు ఆకట్టుకున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.